गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् आवातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्तो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः सदाशिवसमारम्भाः व्यासशङ्करमध्यमाः अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ गुणस्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। हरि ओम् స్వామివారు అందరికీ హరి ఓం అమ్మ. పరిప్రశ్న: మనము జ్ఞానము సాధన, జ్ఞాన మార్గం అంటే ఏంటి, సాధన ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు అనేది మనం స్వామివారి బోధ నుంచి మననం చేసుకుంటున్నాం. అయితే మొన్నటి క్లాస్లో మనము సత్వగుణ లక్షణాల గురించి తెలుసుకున్నాము. అలాగే సాత్విక పురుషుల యొక్క లక్షణాలు దైవాసుర సంపద విభాగ యుగంలో తెలుసుకున్నాము. వాటిని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేద్దామమ్మా. కాబట్టి మనం ప్రయత్నించి సత్వగుణంలో బలంగా ఉండటానికి కనుక నిర్ణయం తీసుకుంటే ఏ పని చేసినా అప్పుడు సత్వగుణంలోనే చేస్తాము. ఎందుకంటే ఏ సాధన ఎలా మనం చేస్తున్నా ఒకే ఒక సూత్రం మీద ఆధారపడి ఉంటుంది, అది గుణసూత్రం. ఆ గుణం 3 గుణాలు మనకి తెలుసు. అందులో సాత్వికమైనది మనం ఆధ్యాత్మికంగా ఎదుగుదలకి తోడ్పడుతుంది. కాబట్టి సత్వగుణాన్ని పెంపొందించుకోవాలన్నమాట. దానికి కావాల్సిన లక్షణాలు ఏంటి అన్నది మనం తెలుసుకున్నాం. కాబట్టి వాటిని ప్రయత్నించి పొందాలి. వాటంతట అవి రావు, బై బర్త్ కొన్ని వస్తాయి. మిగతా మటుకి మనము ప్రయత్నించి సాధించడమే అన్నమాట. అప్పుడు మనకి సత్వగుణం వచ్చిందనుకోండి, సత్వగుణంగా ధ్యానంలో కూర్చున్నాం అనుకోండి, సాత్విక ధ్యానం అయిపోతుంది. సాత్వికమైన ఆహారం తీసుకుంటాము. తిందామన్నా అప్పుడు కారాలు పులుపులు మనం తినలేమన్నమాట. వస్త్రధారణ, దాని వలన మనలో వస్త్రధారణ కూడా అలాగే ఉంటది అనమాట, సాత్వికమైనది అనమాట.
అంటే వేరే వాళ్ళు ఆక్షేపించే విధంగా మనకి ఉండదన్నమాట. అంటే మనలో ఏమైద్ది, ఆటోమేటిక్ గా శాంత లక్షణం అనేది పెరిగిద్ది అనమాట. సత్వగుణం ప్రధానంగా జీవించడానికి ప్రాధాన్యత ఇస్తాం. ఇంకా మనం దిగిపోవటానికి ఇష్టపడం అనమాట. దానిలోనే శుద్ధ సాత్వికతకి ఎలా ఎళ్ళాలా అని ప్రయత్నం చేస్తామే తప్ప, ఇంకా మళ్ళీ మనం రజోని పెంపొందించుకోవాలని అనుకోమనమాట. కాబట్టి మన జీవితంలో ఏమైద్ది, సత్వగుణమే ప్రధానంగా జీవిస్తాం అనమాట. అయితే ధ్యానం సత్వగుణాన్ని పెంచాలి అంటే మనలో ఉన్నటువంటి ఈ విచారణ బలాన్ని చేయాలి. ఏం చేస్తే ఏమొస్తది అన్నది మనకెలా తెలిసింది? విచారించి చూసినప్పుడు మనకి 3 గుణాలు తెలుసు. 3 గుణాల యొక్క లక్షణాలు కూడా మనకి తెలుసు. మనం విచారణతో ఏం చేసాము? అవును. మన సాధన పెరగాలి అంటే మనకి సత్వగుణం ఉండాలి. అంటే విచారణ చేయటం వలన మనకి విచారణ బలం పెరిగిద్దనమాట. ఎవరో చెప్పారనో, మనకి తోచిందో గుడ్డిగా చేసుకు వెళ్ళిపోయామనుకోండి, ఎప్పటికి ఇక్కడే ఉంటాం అనమాట. కాస్తంత విచారించి ఏ పనైనా మనం వ్యవహరించినట్లయితే ఆటోమేటిక్‌గా మనము ఎదుగుతాం అనమాట. కాబట్టి ఏమైంది, మనలో విచారణ బలాన్ని పెంపొందింపచేయాలి. అంటే బుద్ధి బలాన్ని మనం ఆధారపడాలే కానీ మిగిలిన వాటి మీద ఆధారపడకూడదు. విచారణ ఎక్కడ జరిగిద్దండి? బుద్ధిలోనే జరిగిద్ది. కాబట్టి విచారణ చేయాలి అంటే బుద్ధిలో బలం ఉండాలి. విచారణ చేయటమే బుద్ధి బలం అనమాట. అందులో వివేక, విచక్షణ 2 మనకుండాలనమాట. అప్పుడు మనకి ఆటోమేటిక్‌గా విచారణ బలం పెరిగేటప్పటికి సాధనలో ముందుంటాం అనమాట. ఇన్నాళ్ళు అవసరమైనప్పుడే బుద్ధి తలుపు తట్టాం. ఇన్నాళ్ళు ఏం చేసాం? ఎప్పుడో ఒకానొక పనికి, అప్పుడు బాగా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడే బుద్ధి గురించి ఆలోచించాం. మిగతా ఏంటి, మనసుకి ఏదొస్తే అది చేసేయటం. అట్లా మిగతా వాటికి శరీరం గాని, ప్రాణం గాని, మనసు గాని వాటిని ఉపయోగించుకున్నాం. బుద్ధిని అంతగా మనం ఉపయోగించుకోలేదనమాట. ఇప్పుడేం చేయాలి? 3 గదులు అంటే శరీరము, ప్రాణము, మనస్సనమాట. అవి సామాన్యంగా వాడుకోవాలి. అవెందుకున్నాయి? శరీరం మనం మోక్షం పొందాలంటే ఈ దేహం ఉండాలి. అలాగే ఈ దేహాన్ని నడిపించాలంటే ప్రాణం ఉండాలి. అట్లాగే మనం ఆలోచన ఏ వ్యవహారం చేయాలన్నా మనసనేది లేకపోతే ఏదీ జరగదండి. సామాన్యంగా వాడుకోమని చెప్తున్నాం. ఇప్పుడు మనం విశేషంగా ఏం చేస్తున్నాము? ఇది కొనేద్దామా? అది కొనేద్దామా? ఇదనేద్దామా? అదనేద్దామా? లేతే వాళ్ళిదన్నారా? అదన్నారా? అని వాటి కోసమే మనము హైరాణ పడుతున్నాం తప్ప సరైన ఆలోచన చేయలేకపోతున్నాం. సరైన ఆలోచన చేయాలి అంటే బుద్ధి ఉండాల్సిందే అన్నమాట. ఇట్లా వాటిని సామాన్యంగా వాడుకోమని చెప్తున్నారన్నమాట. బుద్ధిని విశేషంగా వాడుకోవాలి. అంటే బుద్ధి బలాన్ని పెంచుకునే విధానాలను విశేషంగా చేయాలి. బుద్ధి బలం పెరగాలంటే ఏం చేయాలి? మన శరీర బలం పెరగాలంటే ఏం తిందామా? ఏం తిందామా? అని చూస్తుంటాం గదా! అట్లాగే బుద్ధి బలానికి గూడా చిట్కాలుంటాయన్నమాట. ఎలా అంటే అధ్యయనం ద్వారా పెరుగుతుంది. ఏదైనా ఒక సబ్జెక్ట్ బాహ్యంగా అయినా, ఆంతరికంగా అయినా ఒక శాస్త్రాన్ని, మనం ఆధ్యాత్మికంగా అనుకోండి శాస్త్రాన్ని చదువుతాం, వేదాలను చదువుకుంటాం. అదే బాహ్యంగా అయితే సబ్జెక్ట్స్ చదువుతాం. ఏదైనా నాలెడ్జ్ ఇస్తదనమాట. అయి చదవటం వలన ఆటోమేటిక్‌గా మనకి ఆలోచన శక్తి పెరిగిద్ది. అది ఎందుకు రాశారు? ఎందుకొచ్చింది? లేతే తెలియని విషయాల్ని మనకి తెలుసుకుంటాం అనమాట. శాస్త్రాన్ని అధ్యయనం ద్వారా. తనని తాను అధ్యయనం. అసలు నేనెందుకొచ్చాను? నేనేం చేస్తున్నా? అందరికన్నా డిఫరెంట్‌గా ఉండాలని మనసు అనిపిస్తా ఉంటది మనకి. అంటే అసలు మనం ఏంటి? ఎందుకొచ్చాము? అన్న ఆలోచన రావాలి అన్నప్పుడు బుద్ధి తలుపు తట్టినోళ్ళం అవుతాం అన్నమాట. అట్లా మన గురించి మనం ఈ పని చేయగలమా? చేయలేమా? అందరూ మన ఎదురుంగా మనలాంటి వాళ్ళే మోక్షాన్ని పొందారుగా, మనం ఎందుకు ఇంకా పొందలేకపోతున్నాం అన్న ఆలోచన మనకి రావాలిగా మనం ఎదగాలంటే. అట్లా మనకి మనని గురించి మనము అధ్యయనం. ఏంటి వాళ్ళకి నాకు తేడా ఏంటి? అన్నది ఆలోచింపచేస్తదనమాట. ఓహో! మనకి పట్టుదల లోపించింది. అందరము ఆ వ్యవహారాలు, ఆ కర్మలే చేస్తాము. అంటే మనలో పట్టుదల లేదు. పట్టుదలుంది. సాక్షిత్వాన్ని నిలబెట్టుకున్నారు. మనం ఏం చేస్తున్నాము? ఆడపడదడప ఏదో ఒక విషయానికి సాక్షిగా ఉంటున్నాం. అట్లా మనని గురించి మనం గూడా అధ్యయనం చేసుకోవచ్చనమాట. సృష్టిని అధ్యయనం ద్వారా గూడా ఈ 3 అండి. ఒకటి శాస్త్రము, ఒకటి మనని గురించి మనం, ఒకటి సృష్టి. అసలెలా ఏర్పడింది? ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా అండి మనకి? అసలేమున్నాయి? పంచభూతాల గురించి ఎప్పుడైనా ఆలోచించామా? వాటి కలయికే గదా! మనమంతా గూడా మనం జీవించేది. మన మనస్తత్వం గాని, బుద్ధి గాని, వ్యవహారాలు గాని అన్నీ అవే. మరి వాటి గురించి ఎప్పుడైనా ఆలోచించామా? సృష్టిని ఎలా ఏర్పడింది? ఏంటి? అన్నది ఒక్క ఆలోచన మనల్ని ఎంతో జ్ఞానాన్ని ఇచ్చేదిగా ఉంటదనమాట. అట్లా ఈ 3 అనేది మనము బుద్ధి బలం పెంచుకోవడానికి ఈ అధ్యయనాలన్నీ కూడా మనకి ఉపయోగపడతాయన్నమాట. తనను తాను అధ్యయనం అంటే ఏంటో చెప్తున్నారు.
నువ్వు అక్కడ చూసిందేదో ఇక్కడ చూడగలగాలి. అక్కడ ఏంటంటే బయట మనం ఏం చూస్తున్నాం, మన కళ్ళకి అన్నీ స్పష్టంగా కొంచెం తెలివుంది. ఏది ఏ వస్తువో వెలుగులో చూసి, ప్రకాశాన్ని చూసి గుర్తుపడుతున్నాం. బయట ప్రకాశం ఉంటేనే మనకి ఎంత తెలిసిన వస్తువైనా గూడా గుర్తుపడతాం. అదే ఒక తెలియని ప్రదేశంలో బాగా చిమ్మ చీకటి ప్రదేశంలో మనకి ఎప్పుడూ తెలిసిన వస్తువులేమన్నా ఉంటే మనకి కనిపిస్తాయండి? కనిపించవు గదా! అంటే బయట ప్రకాశాన్ని చూస్తున్నాము. ఏం చూస్తున్నాం అక్కడ అంటే ప్రకాశాన్ని చూస్తున్నాము. అదే మనలో చూసే ప్రయత్నం చేయమని చెప్తున్నారు. అది నిజమైన స్వాధ్యాయం అన్నమాట. అంటే అక్కడ చూసిందేంటో ఇక్కడ గూడా చూడాలి. ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నామండి. కళ్ళు మూసుకోగానే చీకటి. కాదు. ప్రకాశాన్ని దర్శించే ప్రయత్నం మనం చేయాలన్నమాట. ఎలాగో చెప్తున్నారు. కళ్ళు మూసుకుంటే చీకటి ఎందుకని? బయట ప్రకాశం ఉంది కాబట్టి ఉందని నమ్మాము. బయటే ప్రకాశం ఉంది. మనలో కళ్ళు మూసుకుంటే చీకటి. కాబట్టే నిద్రలోకెళ్తున్నాము. అంటే మనలో కూడా ప్రకాశం ఉందనే విశ్వాసం గురువు చెప్తున్నారు, శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ విశ్వాసంతో ప్రయత్నం చేస్తే అదే గదా సమాధి స్థితి. అంటే బయట ఏదైతే ఉందో ప్రకాశం మనలో గూడా అదే ఉంది. అంతటా అదే ఉంది. అదే నేనై ఉన్నాను. ఈ దేహం నేను కాదు అన్నది మనకి బోధపడటం కోసమే ఇవన్నీ కూడా టెక్నిక్స్ అన్నమాట. యోగా టెక్నిక్స్‌లో ధ్యానం ఏంటి, సంప్రాణాయం ఏంటి ఇవన్నీ ఫైనల్‌గా చేరాల్సింది ఆ ప్రకాశ లక్షణానికే అన్నమాట. అయితే బయట ఉన్న ప్రకాశాన్ని చూడటానికే కళ్ళు అలవాటు పడ్డాయి కాబట్టి. అంటే మనం ఇప్పుడు కళ్ళు తెరిస్తేనే మనకు కనిపిస్తది. కళ్ళు మూస్తే చీకటే తెలుస్తుందన్నమాట. సమాధి స్థితిలోకి వెళ్ళేప్పటికి ఏమైంది? తన లోపల ఉన్న ప్రకాశాన్ని చూడటానికి అలవాటు పడ్డాయి కళ్ళు. అందుకే కనీసం 3 గంటలు కదలకుండా కూర్చునే ప్రయత్నం చేయమంటున్నారు. అంటే ధ్యానం మనకి ఒక అరగంటో, గంటో కూర్చుంటాం. నిలకడగా. ఆలోచనలు లేకుండా రావాలంటే ఆ గంటలో మళ్ళీ ఎన్ని నిమిషాలో, ఎన్ని సెకండ్సో కూడా మనం చెప్పలేమనమాట. కానీ ఇప్పుడేం చెప్తున్నారు, ముందు శరీరం కదలపోతే మనసు కదలదు. మనసు కదలపోతే ప్రాణం కదలదు. అంటే కుంభక స్థితికెళ్తదనమాట. అప్పుడు మన అంతరంగ ప్రయాణం అనేది మొదలైద్దనమాట. దానికి టైం ఎంతిచ్చారు? 3 అవర్స్ మినిమమ్ కదలకుండా కూర్చోగలిగితే సమాధి స్థితి అంటున్నారనమాట. పోనీ కళ్ళు తెరిచే కదలకుండా కూర్చుందామండి. 5 నిమిషాలు అవ్వంగానే ఈ కాలు ఇటు మార్చుకుంటాం, ఈ కాలు ఇటు మార్చుకుంటాం. లేతే అటు చూస్తాం, ఇటు చూస్తాము. మరి ఏకాగ్రత కుదరాలంటే ధ్యానమని అందుకే అన్నారనమాట. పోనీ మనం ధ్యానంలో ప్రకాశాన్ని చూస్తామో, చూడమో. ముందైతే కదలకుండా కూర్చోడానికి ప్రయత్నం చేద్దామా? వద్దా? అది గూడా సాధనే కదా! ముందు కదలకుండా ఉంటే ఆటోమేటిక్‌గా మనసు ప్రాణం కదలవు. అంటే ఆలోచన లేని స్థితిలో ఉంటాము. ఎప్పుడైతే ఆలోచన లేకుండా ఉందో, పోనీ ఆలోచనలొస్తున్నాయంటే మనకి గాయత్రి మంత్రం ఇచ్చారు. అది చదువుకుంటూ కూర్చుంటాం. అంటే వేరే ఆలోచన రాకుండా ఒకే ఆలోచనలో ఉంటది. నెమ్మదిగా ఉంటది గదా! ఎన్నాళ్ళు ప్రయత్నించాము మనము అన్నది మనకి మనమే ప్రశ్నించుకోవాలన్నమాట. కాబట్టి సమాధి స్థితిలోకి వెళ్ళేటప్పటికి ఏమైంది? తన లోపల ఉన్న ప్రకాశాన్ని చూడటానికి అలవాటు పడ్డాయి కళ్ళు. ఆ ప్రకాశాన్నే చూస్తూ, ఆ ప్రకాశంలోనే కలిసిపోతూ, శరీర ప్రాణ మనోబుద్ధులను నాలుగింటిని కూడా ప్రకాశంలో కలిపేసేటటువంటి స్థితిని సాధించింది. ఏది? సమాధి స్థితి అన్నమాట. అంటే మనకి మంచి వెలుగుందనుకోండి, ఆటోమేటిక్‌గా మొత్తం అంతా వెలుగులో మనం ఇలా కలిసిపోయినట్టు అనిపిస్తది. బాగా మిరమిట్లు గొలిపే మెరుపు లైట్‌లే అనుకోండి ఏదైనా గాని. అలాంటిది లోపల ప్రకాశాన్ని దర్శిస్తే ఎలా ఉంటది మన పరిస్థితి? ఇవేమి పనిచేయవన్నమాట. అంటే నిలకడ చెందుతాయన్నమాట. ఆటోమేటిక్‌గా మనకి అవి పనిచేయవన్నమాట. ఇట్లా కాబట్టి దానిని సమాధి స్థితి అన్నారు. అప్పుడు ఉనికి ప్రకాశమైంది. ఇప్పుడు ఉనికి ఏముంది? నీ శ్రీదేవిని, నీ మాలతిని అని మన నామరూపాత్మకమైనది. మన ఉనికి ఏంటి? నేనున్నాను అన్న ఉనికి ఏం తెలియజేస్తుంది? ఈ నామరూపాలే గుర్తు చేస్తాయి. ఇంకోటి గుర్తు చేయదు. కానీ ఇప్పుడేమైంది? మనం అంతా ప్రకాశమే కనిపిస్తుంది. అంతా వెలుగే. కళ్ళు మూసినా, తెరిచినా వెలుగే కనిపిస్తుంది. అప్పుడు మన శరీర, ప్రాణ, మనోబుద్ధులు అందులో కలిసిపోయినియి. కలిసిపోయేటప్పటికి అంతా ప్రకాశంగానే ఉంటదనమాట. అప్పుడు మనం నేనంటే ఏమొచ్చింది అక్కడ? ప్రకాశం అనొచ్చిందనమాట. అట్లా సమాధి స్థితిని అందుకని కంపల్సరీ సమాధి స్థితి దర్శించమని మొదటి మెట్టని చెప్తున్నారనమాట మనకి. మళ్ళొకసారి చెప్తాను చూడండి. తనను తాను అధ్యయనం అంటే, నువ్వు అక్కడ చూసిందేదో ఇక్కడ చూడగలగాలి. అక్కడంటే బయట. బయట ప్రకాశాన్ని చూస్తున్నాం. ప్రకాశం ద్వారానే మనల్ని మనం గుర్తించుకుంటున్నాం. ఎదుటి వ్యక్తులను గుర్తిస్తున్నాం. వస్తువులనైనా, సృష్టినైనా, దేన్నైనా సరే అన్నమాట. అక్కడ మనము ధ్యానంలో ఎప్పుడు కూర్చోవాలి ధ్యానం? సాత్విక ధ్యానం. సత్వగుణం ఎప్పుడైతే కాన్స్టెంట్‌గా స్థిరపడిద్దో, అప్పుడు ధ్యాన స్థితి కుదిరిద్దనమాట. అప్పుడు దాకా మనం తిప్పలు పడాల్సిందే. అలా అని నాకు కుదరట్లేదండి అని వదిలేయొద్దు. చేయగా, చేయగా, చేయగా అదే వస్తది.
అంటే ఇక్కడ మనకి ఆ నిలకడ కోసమే అన్నమాట. ఎన్ని సాధనలు చేసినా అందుకోసమే అన్నమాట. అంటే అప్పుడు ఏమైద్ది, మనం బయట ప్రకాశం ఉందని నమ్మాం కాబట్టి కళ్ళు తెరిస్తే ప్రకాశం కనిపిస్తుంది. మన లోపల ఉందని మనం నమ్మట్లేదు. ఆ విశ్వాసం ఎప్పుడైతే మనకి కలిగిద్దో ప్రయత్నం జరిగిద్దనమాట. అంటే కళ్ళు మూసుకుంటే చీకటి ఎందుకని? బయట ప్రకాశం ఉందని నమ్మాం. బలంగా నమ్మామనమాట. బయట ఉన్న ప్రకాశాన్ని చూడటానికే కళ్ళు అలవాటు పడ్డాయి కాబట్టి, సమాధి స్థితిలోకి వెళ్ళేటప్పటికి ఏమైంది? తన లోపల ఉన్న ప్రకాశాన్ని చూడటానికి అలవాటు పడ్డాయి కళ్ళు. ఆ ప్రకాశాన్నే చూస్తూ, ఆ ప్రకాశంతోనే కలిసిపోతూ, శరీర, ప్రాణ, మనోబుద్ధులను నాలుగింటిని కూడా ప్రకాశంలో కలిసేటువంటి స్థితిని సాధించింది. కాబట్టి దానికి సమాధి అని పేరన్నమాట. అప్పుడేమైంది? ఉనికే ప్రకాశమైంది. చూడండి, వింటుంటే ఎంత సింపుల్ అంటే మనం ప్రయత్నించట్లేదన్నమాట. మనం ప్రయత్నిస్తే తప్పనిసరిగా ఈ స్థితిని మనము పొందగలుగుతాం అన్నమాట. అంటే ముందు మనకి అంతటా ఉన్న ప్రకాశము. ఎలా చెప్పుకుంటాం? ప్రకాశానికే మరో పేరు చైతన్యం అని చెప్పుకుంటాము. లేకపోతే జ్ఞానం అని చెప్పుకుంటాము. లేదా ఆనందం అని చెప్పుకుంటాం. ఏదైనా గాని మన ఉనికి ఆత్మ లక్షణమే. అంటే మనకేంటి, అంతటా ములుగుచ్చు సందు లేకుండా ఉన్నప్పుడు, మరి నేనున్న ప్లేస్ నాకు అదే భూభాగం మీద అనుకోండి. మనం ఈ 6 అడుగులు తవ్వుతాం. మనకి కావాలనుకుంటే. మనం ఇల్లు కావాలంటే ఎంతో కొంత ప్లేస్ ఉండాలి. అంటే ఈ ప్లేస్‌లో మనం ఉన్న ప్లేస్‌లో లేదనా? ములుగుచ్చు సందు లేకుండా ఉందంటే, మనం ఉన్న ప్లేస్‌లో గూడా ఉన్నట్టేగా లెక్క. మరి మన శరీరం ఉన్నట్టా? లేనట్టా? లేకనే ఉన్నట్లు తోస్తుంది. అంటే ఉన్నది ప్రకాశమే. ఉన్నది చైతన్యమే. ఉన్నది ఆత్మే. ఉన్నది ఆనందమే. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం ఉన్నామని భ్రమపడుతున్నాం. మనం పంచభ్రమలు చదువుకున్నాం. ఉన్నామని భ్రమపడుతున్నాం. చైతన్యం మనమై ఉండి కూడా మనం ఉన్నామని భ్రమపడటం వలన ఇప్పుడు మనం ఈ ప్రయత్నాలన్నీ చేయాల్సొస్తుందనమాట. అంటే ధ్యానం ద్వారానో, ఇంకో ఏదో యోగం ద్వారానో మనము నేనని తెలుసుకోవాలి ఆత్మని. అంటే మనల్ని మనం అధ్యయనం చేసుకోవాలి అంటే, అలా ఎలా కుదిరిద్ది అంటే, మనం బాగా గదిలోకి ఎంటర్ అయ్యామండి. బాగా చీకటిగా అనిపించింది. మనం రోజు వెళ్ళే గదే. ఒక్క నిమిషం మనకేం కనిపించదు. చీకటిగుంటది. కాసేపయ్యేటప్పటికి ఆ వాతావరణానికి అలవాటు పడతాం. నెమ్మదిగా మసకగా కనిపించడం. అంటే అప్పుడు ఎలా కనిపిస్తుంది చిమ్మ చీకట్లో గూడా అంటే, ఎంతో కొంత ప్రకాశం ఉందనే అర్థం అన్నమాట. అట్లా మనం కళ్ళు మూసుకున్నప్పుడు ముందు చీకటే కనిపిస్తది. మనం ప్రయత్నించగా అంటే ప్రయత్నంలో ఏమవుతుంది, మనం ప్రాణాన్ని సమస్థితికి తీసుకెళ్తున్నాం. మనస్సుని ఆలోచన రహితం చేస్తున్నాం. ఆటోమేటిక్‌గా మనసు ఆగిపోతే ప్రాణం ఆగిపోద్ది. ఆగిపోయినప్పుడు కుంభక స్థితిలో ఏముంటది? అసలైన ఉనికి ఏదైతే ఉంటదో అది మనకి తోచే అవకాశం ఉంటదనమాట. దానికి మనం టైం ఇవ్వట్లే. ఈలోపు అబ్బో! ఇవాళ గంట చేసేసాను చాలని లేసిపోతాం. అట్లా మనం పెంచుకోవాలే తప్ప తగ్గించుకోకూడదనమాట. కాన్సంట్రేషన్ కుదరలేదండి ఒక అరగంట తర్వాత. ఎందుకు లేచే బదులు కళ్ళు మూసుకునే జపం చేద్దాం. ఒకనాటికి ధ్యాన స్థితికి పంపిస్తది. అట్లా మన ప్రయత్న లోపమే అని మనం గుర్తించాలన్నమాట. మన తోటి వాళ్ళందరూ ఆ స్థితికి చేరుకున్నారు. మనమే లేదు అన్నప్పుడు మన ఈ స్వాధ్యాయనం అనేది మనకి కలగాలన్నమాట. మనము ప్రాక్టీస్ చేయాల్సిందే. అలా కాకుండా మనకి ఉనికి ప్రకాశం ఉంది. ఇలాంటి ఉత్తమమైనటువంటి లక్ష్యాన్ని సాధించాలి. అన్నిటికన్నా ఉత్తమోత్తమైనది తనను తాను తెలుసుకోవటమే. అన్ని లక్ష్యాలుంటాయి. నేను డాక్టర్‌నవ్వాలి, యాక్టర్‌నవ్వాలి, ఇంజినీర్‌నవ్వాలి. ఇలా రకరకాలు మనకి తెలుసు. కానీ మనం ఏం చేస్తున్నాము? పరిమితంగా ఉండిపోతున్నాం. అయన్నీ అటువైపే, బాహ్య ప్రపంచం వైపే. కానీ మన వైపే అంటే ఉత్తమోత్తమ లక్షణం ఏంటంటే ప్రకాశాన్ని దర్శించటమే. ఈ విషయం మనం మర్చిపోకూడదనమాట. విపరీత లక్షణం ఎప్పుడూ కూడా తామసికం. ఒక రోజు పూర్తిగా లేదు. ఏదో ఉపవాసాలు పెట్టుకున్నామండి. ఉపవాసాలు కూడా ఎందుకు? మనము శరీరం, ప్రాణము కొంచెం జర్సీ అయిద్ది. అప్పుడు అనవసరమైన ఆలోచనలు చేయము. అప్పుడు భగవంతుని నామమే జపించటం ద్వారా మనం అటువైపుకి తిరుగుతాం అన్న ఉద్దేశంతో పెట్టారు కదా! అదేం చేస్తాం మనము, ఆహ్, అన్ని విపరీత ధోరణి అంటే తమో గుణంలో చేస్తాం అన్నమాట. అంటే ఒక రోజంతా తినలేదండి. తెల్లారి పిచ్చి ఆకలైపోద్ది. ఆ మొమ్మని తినేస్తాం. అంతేనా కాదా? అట్లా మనకి అదే రజోగుణం వాళ్ళనుకోండి, ఒక రోజు తినలేదు, ఒక గంట తినలేదనుకోండి, ఇంకో గంట ఏదోకటి తింటూ ఉంటారనమాట. అంటే మనం ఎప్పుడు ఏది చేసినా కూడా ఒకే సూత్రం మీద మనకి ఉంటదని తెలుసు. ఏంటండి అంటే అది గుణసూత్రం. 3 గుణాల్లో ఏదో ఒకటి 3 గుణాల్లో ఏదో ఒకటి మనము హైలైట్ చేస్తుంటాం అనమాట. అంటే అది మన స్వభావ రీత్యా, మన స్వభావంలోనే వస్తదండి గుణమనేది. దానివల్ల ఏమవుతుంది, మనము దానికి లోబడిపోయి మనం విపరీతంగా చేయటమో, లేతే అసలు తామసికం వెళ్తే ఇంకసలు మనం చెప్పొద్దు.
అట్లా మనం ఎప్పుడు కూడా విచారణ చేస్తూ చేయాలన్నమాట. ఏ సాధన చేసినా కూడా మనము తమో రజో గుణాలు రాకుండా సాత్వికంగా ఉండేట్టే మన ప్రయత్నం మనం చేయాలన్నమాట. దానికంటే మనం ఒకరోజు తిని, ఒకరోజు ఎక్కువ తినేయటం, ఒకరోజు అస్సలు తినకుండా ఉండటం, లేతే ఒక పూట మానితే ఒక పూట తినటం. దీనన్నిటికన్నా 2 గంటలకు ఒకసారి ఒక జామ పండో, ఒక అరటిపండో, ఇన్ని పాలో తీసుకుంటూ, అంటే ఉపవాసం అంటే అసలు తినొద్దని కాదండి. బ్రహ్మచర్యం అన్నా, ఉపవాసం అన్నా గూడా మనం తినే దానికన్నా తగ్గించడం అన్నమాట. లిమిట్‌గా తీసుకోవటం. అప్పుడు ఏమంటున్నారు? నిత్యోపాసన అంటున్నారు. రోజు ఉపవాసం చేసిన వాళ్ళమే అవుతాం అన్నమాట. ఒకరోజు ఎక్కువ తినేసి, ఒకరోజు అస్సలు తినకుండా ఉండటం అలాంటివి మనకి వద్దని చెప్తున్నారు. దానికంటే 2 గంటలకొకసారి జామ పండో, అరటిపండో లేక ఫలమో తిన్నా ప్రమాదం లేదు. నష్టం గూడా లేదు. నీ సాధన కొనసాగించు. జపమే చేస్తావో ఒకటే చేయాలని లేదు. తపమే చేస్తావో, ప్రాణాయామం చేస్తావో, ధ్యానం చేస్తావో, సాధనలు మార్చుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోమంటున్నారు. ఆపొద్దు, బ్రేక్ ఇవ్వద్దనమాట. ఇప్పుడు సంధ్యా సాధన ఉందండి. మనము ఏం చేస్తాం? సంప్రాణాయామం చేస్తాం, ఓంకారాలు చేస్తాం, త్రిమాత్రిక చేస్తాం, అమాత్రిక చేస్తాము. తర్వాత జపం చేసుకుంటూ ధ్యాన స్థితికెళ్ళే ప్రయత్నం చేస్తాం. అంటే ఇక్కడ మనం ఒకటే పట్టుకొని లేము. మనసు కూడా అండి రొటీన్ వర్క్‌కి విసుగు చెందిద్ది. చేంజ్ ద వర్క్ అనమాట. రెస్ట్ అంటే ఎళ్లి మనం పడుకోవడం అని కాదనమాట. కొంచెం వర్క్ చేంజ్ చేసామంటే రెస్ట్ అనిపిస్తదనమాట. అంటే మైండ్ ఒకే పనిని ఇష్టపడదనమాట. అది మనసు యొక్క తత్వం కాబట్టి. దానికి అనుగుణంగా చేసుకెళ్ళమంటున్నారు. 2 గంటలకోసారి ఏదో ఒకటి పుచ్చుకో. ఏం చేస్తావో నీ ఇష్టం. ఏదో ఒకటి సాధన కూడా మార్చుకుంటూ కంటిన్యూ చేయి అంటున్నారనమాట. ఎప్పటి వరకు? సమాధి స్థితి వచ్చే వరకు. కాబట్టి ఉపవాసం రోజున నవవిధ భక్తి మార్గాలను ఆచరించగలిగే అవకాశం, దానికి తగిన సాత్విక ఆహారము, హితం, మితం, నిత్యోపాసన దీక్ష అన్నాము. ఎప్పుడైతే మనం భక్తి మార్గంలో, అంటే నవవిధ భక్తి మార్గాల్లో ఏదో ఒకటి ఎవరిని ఏది ఆకర్షిస్తే అది చేసేటప్పుడు ఏం చేయమంటున్నారు? సాత్వికంగా మనము హితమైనది మితాహారం తీసుకోమంటున్నారు. అట్లా తీసుకుంటే ప్రమాదం ఏం లేదు. అది రోజు అలాగే పాటించినట్లయితే నిత్యం ఉపవాసం చేసినట్టే అని మనకి చెప్తున్నారనమాట. అప్పుడేమైంది? ప్రతిరోజు ఉపవాసమే. సత్వగుణం వృద్ధి చెందే ఆహారమే తింటాము. ఆటోమేటిక్‌గా ఆ స్థితికెళ్ళినప్పుడు ఏం చేస్తాం? ఎప్పుడు హితంగా ఉండేది మితంగానే తింటాం. అంటే నిత్య ఉపవాసం అని. వాడికి మిగిలినవి నిషిద్ధాహారము. ఇంకేదైనా తినమంటే ఆటోమేటిక్‌గా అండి కొన్ని రోజులు ఇది అలవాటు పడితే మిగతాయి పడవు గూడా. అది ఇంకా మనస్కరించదు. మనసు దాని మీద ఉండదు. పొరపాటున తిన్నా గూడా మనకి పడినట్టు అనిపిస్తది. రెండోసారి జాగ్రత్త పడతాం. కాబట్టి మిగతాదంతా గూడా నిషిద్ధాహారము. ఆహార నియమం పోషించుకున్నవాడయ్యాడు. ఆటోమేటిక్‌గా ఎక్కడొచ్చింది? చూడండి, ఒక్క ఆహారంలో మార్పు తీసుకురావటం వలన, ఆహారంలో కొంత భాగం మనకి మనసుగా తయారయ్యే అవకాశం ఉంది కాబట్టి, సాత్వికమైన ఆహారము మితంగా తీసుకోవటం వలన మనసేమైంది? సమస్థితికొచ్చేసింది. మనసు అనవసరంగా వేగిరపడదు. ఇతర విషయాల గురించి ఆలోచించదు. మనసు కామ్‌గా ఉంటే ఏమైద్ది? మనసు, ప్రాణం పరస్పర ఆధారం గదా! ప్రాణం గూడా హాయిగా ఉంటదనమాట. అట్లా ఒకదానికొకటి పరస్పరం ఆధారపడతాయండి. రిలేటెడ్‌గా ఉంటాయి గాబట్టి, ఒకటి గట్టిగా పట్టుకోగలిగితే మనం మిగతాయన్నీ మనకి అనుకూలంగా ఉంటాయి. అప్పుడు ఆటోమేటిక్‌గా శరీరం మనసేది చెప్తే శరీరం అదే చేస్తదిగా. అది గూడా సాత్వికంగా అయిపోతుందనమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి? నిషిద్ధాహారము అంటే ఏది నిషిద్ధాహారం? సాత్విక ఆహారం కాకుండా ఏదైనా వెజిటబుల్ అయినా సరే అది కుదరదు అన్నది నిషిద్ధాహారమే అయిపోతుందనమాట. అట్లా శరీరాన్ని సామాన్యంగా వాడుకున్నాడు. బుద్ధి బలాన్ని ప్రధానంగా పెట్టుకున్నాడు. శరీర బలం ఇప్పుడేంటి కండలు పెంచేసి, వెయిట్ లిఫ్టింగ్ చేసి వాటి వలన ఏమన్నా ఉపయోగం ఉందా? అన్నది సాధకులకే తడుతదండి. అదే అంతే. ఇప్పుడు సినిమా యాక్టర్‌లైనా ఏదైనా ఒక క్రేజీకెళ్తుంటారు. ఏదో గొప్పల కోసం అంటారు. చెయ్యొచ్చు. యోగా చెయ్యొచ్చు, ప్రాణాయామ చేయొచ్చు, తర్వాత జిమ్ము చేయొచ్చు. ఎంతవరకు మన శరీరం ఆరోగ్యంగా ఉండే వరకు చేస్తే సరిపోద్ది. మెడల్స్ రావాలి, ఇది ఇది అని మనకవసరం లేదు గదా! కాబట్టి ఏం చెప్తున్నారిక్కడ? సామాన్యంగా వాడుకోమంటున్నారు. ఇప్పుడు మనం ఏం వెయిట్ లిఫ్టింగ్ పోటీలకి మనం వెళ్ళక్కర్లేదు. కాబట్టి ఏం చేయాలి? అంతే ఆహారం తింటాము. ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం. సాధనలో ముందుంటాం అన్నమాట. బుద్ధి బలాన్ని ప్రధానంగా పెట్టుకున్నాడు గాబట్టి, శరీరం గురించి అంత ఆలోచన లేదు. వాడికి బాస్కెట్ బాల్ ఆడమంటే ఆడలేడు. అవును. అతను పరిగెట్టలేడు అంత స్పీడ్‌గా. ఎందుకంటే అతను మితంగా ఉంటాడు. అతను నాజూగ్గా ఉంటాడనమాట. అక్కడ శరీరం ప్రధానం కాబట్టి, ఎక్కడ బాస్కెట్ బాల్ ఆడాలంటే శరీరం ప్రధానం. అది మరి అతనికి ఇది లేదు గదా! ఇతను సాధకుడే గదా! అంటే ఇది చేయగలుగుతాడనమాట. నీ జీవిత లక్ష్యం మోక్షమైతేనే తప్ప, అంటే 5 బలాల్లో ఆత్మ బలాన్ని ప్రధానంగా పెట్టుకుంటే తప్ప చెయ్యలేము.
అయితే నా జీవిత లక్ష్యం, నేను ఈ జన్మ తీసుకున్నానండి, నేను దేనికోసం తీసుకున్నాను? మోక్షం కోసం. అంటే నాకు మోక్షమే ప్రధానం అండి, మిగతా అన్ని అప్రధానం అండి అనుకున్నప్పుడు ఏం చేయాలి? మనకు 5 బలాలున్నాయి. ఏంటండి అవి? శరీర బలము, ప్రాణబలము, మనోబలము, బుద్ధి బలము, వీటన్నిటి కావాలా ఆత్మబలం అనేది ఒకటుంది. ఆ ఆత్మబలాన్నే మనం పెంపొందించుకునేట్టయితే, మోక్ష లక్ష్యం ఉంటేనే దీన్ని పెంచుకోగలుగుతాం అనమాట. అది పెంచుకుంటే తప్ప మోక్షాన్ని పొందలేమనమాట. కాబట్టి ఆత్మబలాన్ని ప్రధానంగా పెట్టుకుంటే తప్ప చేయలేము. అంటే మోహం లేకుండా ఉండాలి. మోహ లక్షణానికి ఆధారంగా 2 కొమ్మలు. మోహ లక్షణానికి ఏంటి? 2 ఉన్నాయి. 2 లక్షణాలుంటాయి అందులో. ఒకటేంటి? సుఖాపేక్ష. అంటే ఏదైనా చూడండి, అపూర్వమైన ఇప్పటికొచ్చి కూడా అంతే. కూర్చున్నామంటే సీట్ బావుందా? లేదా? పడుకున్నామంటే బావుందా? లేదా? వెళ్ళామంటే ఆ ప్రదేశం సౌకర్యంగా లేదు. అన్నీ సుఖంతోనే ముడిపెట్టుకుంటామండి మనం. సుఖాపేక్ష ఒక లక్షణం. రెండోదేంటి? ఇందులో ఎప్పుడైతే సుఖాపేక్ష అంటే మనకి దుఃఖం వద్దని కోరుకుంటున్నాం. దుఃఖ నివృత్తి ఉంటదనమాట. రెండో లక్షణం ఏంటి అంటే ఉండలేకపోవటం. ఇక్కడ స్వామివారు ఏం బోధిస్తున్నారంటే, సుఖాపేక్ష ఉండటంలో తప్పు లేదు. అది లేకుండా ఉండలేను. ఆ సందర్భానికి అది ఉండొచ్చు, లేకపోవచ్చు. ఇప్పుడు మన సత్సంగానికెళ్తాము. కంఫర్ట్‌గా ఉండొచ్చు, కుదరకపోవచ్చు. మన ఇంట్లో జరిగినట్టయితే జరగదు గదా! కానీ హ్యాపీగా వెళ్ళొచ్చొస్తున్నాం గదా! అలా మిగతా ప్లేసుల్లో గూడా ఉండగలగాలనమాట. అంటే ఉండలేకపోవటం అనేది బలహీనత అన్నమాట. సుఖాపేక్ష, సుఖం లేకుండా నేను ఉండలేను అనుకుంటే ఇంకా మోహమే అన్నమాట. కాబట్టి ఈ 2 కలిపితేనే మోహం. సుఖాపేక్ష ఉండటం తప్పు కాదు. సుఖం లేకుండా ఉండలేకపోవడం అది బలహీనత. మనం మొన్న ఏం చెప్పుకున్నాం? అన్ని బలహీనతల్ని మనము ఏదైనా సరే, తినకుండా ఉండలేను, చెప్పకుండా ఉండలేను, చేయకుండా ఉండలేను, అనకుండా ఉండలేను. ఈ ఉండలేనని ఇది ఉప్పు లేకుండా తినలేను. ఏదైతే ఉండలేను అన్నయన్నీ కూడా బలహీనతేనండి. ఈ బలహీనతే మనం బంధం కింద దించేస్తుంది. మళ్ళీ జన్మకి దారి తీస్తుందనమాట. సుఖం లేకుండా ఉండలేకపోవటం అది బలహీనత. క్రమేపీ ఈ 2 కలిసిపోతాయన్నమాట. మన జీవన గమనంలో, మన జీవితాన్ని అధ్యయనం చేసుకొని ఒక డైరీ రాసుకోవాలి. మనం మొన్నే అనుకున్నాం గదా! సత్వగుణ లక్షణాలు, దైవాసుర సంపద్విభాగంలోని లక్షణాలు 2 మనం పెంపొందించుకోగలిగినట్లయితే, ఒక డైరీలో నేనెంత పర్సెంట్‌లో ఉన్నాను? ఈ లక్షణాల్లో నాకెన్నున్నాయి? ఎన్నిట్లో 100% నేను ఫిల్ చేయగలను? అంటే ఇవన్నీ, ఈ లక్షణాలన్నీ కూడా ఏం చేయాలి? ప్రయత్నించి పొందాలి కాబట్టి, ఏదైతే మనకి లేవు అనిపిస్తున్నాయి, ఏదైతే తక్కువ పర్సెంట్‌లో ఉన్నాయో వాటిని మనం ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయాలన్నమాట. అంటే ఆల్రెడీ ఉన్న వాటిని నిలబెట్టుకోవాలి గూడా. లేతే మళ్ళీ అవి జారిపోయి ఇవి పెంచుకుంటే ప్రయోజనం ఉండదన్నమాట. కాబట్టి ఏం చెప్తున్నారు? డైరీని మెయింటైన్ రాసుకోమంటున్నారు. ఏమేమి లేకపోతే ఉండలేదు. అన్నీ బలహీనతలే. అన్నీ మోహంలో భాగమే. ఎన్నైనా రానివ్వండి, కొంతకాలానికి నీ బలం పెరిగితే ఆ సత్వగుణం వలన అన్నీ పోతాయి. వీటన్నిటికి ఒకటే పరిష్కారం అండి. ఒకటొకటి మనం మార్చుకుంటూ ఎళ్లి, ఒకటొకటి మనల్ని పోషించుకుంటూ దీన్ని నేను ఇంప్రూవ్ చేసుకోవాలంటే సత్వగుణం అంటే మనం చాలా లక్షణాలు ఆల్రెడీ అవి ఒక 26, ఇయి ఒక 20 దాకా ఉన్నాయి. దీనికన్నా గుణాన్నొకటి మార్చుకుంటే అన్నీ మన చేతుల్లోకొస్తాయి గదా! అంటే ఏదైనా గానీ సత్వగుణం చేతుల్లోకొస్తే తప్ప మనం ఫుల్‌ఫిల్ చేయలేము అని మనకి చెప్తున్నారు. అంటే అన్నీ మోహంలో భాగమే. ఎన్నైనా రానివ్వండి, కొంతకాలానికి నీ బలం పెరిగితే అంటే ఆ సత్వగుణం వలన అన్నీ పోతాయి. ఇంక దేని గురించి ఉండలేకపోవటం అనేదే ఉండదు. ఎప్పుడైతే సత్వగుణం ప్రధానంగా జీవిస్తామో ఇంక ఉండలేకపోవటం ఉండదు. ఏదైనా పర్వాలేదు. ఓకే. ఓకే అంటాం, అలవాటయిపోతుందనమాట సత్వగుణంలో. అది ఆ ప్లెజెంట్‌నెస్సే వేరుంటదండి. ఎవ్వరితో గొడవ పడే మనస్తత్వం ఉండదు. ఒకవేళ వాళ్ళు మన మీదకి గొడవకొచ్చినా గూడా మనము 100 సార్లు చెప్పినా కూల్‌గానే చెప్తాం. మనం ఏం చేస్తాం? ఇప్పుడు మనం సత్వగుణం అనే అనుకుంటున్నాం. అప్పుడు అనుకున్నప్పుడు చెప్పాలి. పిల్లలు ఎదిరించినప్పుడు, లేకపోతే ఎవరైనా వచ్చి మన మీద గై గై అని అరిచినప్పుడు, మనం ఎలా ఉన్నదన్నది. సాక్షిగా వ్యవహరిస్తున్నామా? లేదా ఎన్ని సార్లైనా అది కాదమ్మా ఇది అనే చెప్పగలుగుతున్నామా? లేదా మన గొంతు కూడా ఆటోమేటిక్‌గా రైజ్ అవుతుందా? ఇవన్నీ గూడా గమనించుకుంటే అండి మనం ఎక్కడున్నామో మనకే తెలిసిపోతుందనమాట. కాబట్టి సత్వగుణం వలన అన్నీ పోతాయి. ఇంక దేని గురించి ఉండలేకపోవటం ఉండదు. సత్వగుణంలో సహజంగా సుఖం ఉంది. ప్రయత్నించి సుఖపడక్కర్లేదు. మనం ఇప్పుడేం చేస్తున్నాం? ఇది కొంటే సుఖమొచ్చింది, అది కొంటే సుఖమొచ్చిందని ప్రయత్నించి కొనుక్కుని డబ్బులు వ్యయం చేసి, శరీర శ్రమ వ్యయం చేసి చేసుకుంటున్నాం. ఆల్రెడీ సత్వగుణంలో ఉన్నామనుకోండి, సమత్వ భావన వస్తది. ఏదైనా ఓకే. ఇంకప్పుడు ఇంకా సుఖంగానే ఉన్నాంగా, సంతృప్తిగా ఉన్నాం.
ఇవాళ పెరుగన్నమే లేదా పచ్చడన్నమే ఉంది, లేకపోతే మజ్జిగన్నమే ఉంది. ఓకే, తినటానికి ఉంది కదా, హ్యాపీ, తినేసాం, అయిపోయింది. మామూలుగా అయితే ఈ కూర లేదు, ఆ కూర లేదు, ఇది అసంతృప్తి. 10 కూరలున్నా అసంతృప్తి. పెళ్ళిళ్ళకి వెళ్తే తెలుస్తుంది కదండి, 60-70 రకాలు, అందులో 3 రకాలు తింటాము గట్టిగా. ఓహో, అన్ని ఊరికే రుచి కోసం వేసుకున్నా కూడా ఒక 10 మాక్సిమం అనుకుందాం అండి. మిగతా అన్ని తినలేకపోయామే, అయ్యో నాకు నేను తినలేకపోయాను, ఇంకా చాలా రకాలు ఉన్నాయి, అసంతృప్తి. అంటే ఎన్నున్నా అసంతృప్తి అనేది మన మనసులో భావనే. ఇప్పుడు మనం ఏం చేయాలి, మన మనసులో భావన్నే మార్చుకోగలగాలన్నమాట. బయటికి కాదండి, బయటికి కాదు, మనకి లోపలే భావన ఉండాలి. ఓకే, ఇట్స్ ఓకే, పైకి ఏమన్నా మాట్లాడండి ఆ కర్మవశాత్తు, కానీ ఇట్స్ ఓకే లోపల మటుకి. అట్లా ఉంటేనే మనం ఎదుగుతాం అన్నమాట. కాబట్టి ప్రయత్నించి సుఖపడక్కర్లేదు. ఒకటి వస్తే సుఖం, ఒకటి లేకపోతే దుఃఖం అనే స్థితిలో ఉండదు సత్వగుణం. సత్వగుణంలో ఉంటే నాకు దీనివల్ల దుఃఖం వస్తుంది, ఏదైనా పర్వాలేదు అన్నప్పుడు ఇంక దుఃఖం సుఖం ఏముంది, ఏదొచ్చినా ఓకే అన్నమాట. రజు అయితేనే ఫీలింగ్స్ ఉంటాయి. రజు అంటే ఇక రాగద్వేషాల్లోనే ఉంటాయి అన్నమాట. తమ అయితే ఉండలేకపోవడం ఉంది. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే, ఉండలేకపోవడం అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే తమలో వస్తుంది అనమాట. రజో వరకు పర్వాలేదనమాట, ప్రయత్నిస్తాము. కాబట్టి ఇలా మనల్ని మనం పరిశీలించుకోవటం, అన్ని బలహీనతలను చూసుకోవాలి. మనల్ని మనం పరిశీలించుకుంటూ, సిన్సియర్‌గా మన బలహీనతల్ని మనము చూసుకుంటూ ముందుకు నడవాలన్నమాట. సుఖ ప్రాణాయామం అని ఒకటుంది. అంటే సమ ప్రాణాయామం అన్నమాట. నిజానికి మనం అసమంగా అలవాటు పడ్డాం. మనం చూడండి, మనం చెప్పుకున్నాము. ఎక్కువ రైట్ సైడ్ అన్న పిలుస్తాం, లేతే లెఫ్ట్ సైడ్ అన్న పిలుస్తాం. లేతే ఇంకా అన్నీ మనం గాలి పీల్చుకున్నప్పుడు కొంత కంటెంట్ మన లోపలికెళ్తది. అంటే మనకి పొట్టనేది ఉబ్బాలి, కానీ లోపలికెళ్తుంటది. అన్నీ రివర్స్ చేస్తుంటాం అన్నమాట. అదే అనారోగ్యం అన్నమాట. ముందు ప్రయత్నించి ఇట్లా మనం చేయబెట్టుకొని, మనం ప్రయత్నించి చేస్తే ఏదైనా సాధనేనండి. ఆటోమేటిక్‌గా అలవాటయిద్దనమాట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? సమప్రాణాయామం అనేది సుఖ ప్రాణాయామం. నిజానికి మనం అసమంగా అలవాటు పడ్డాం. పూరక, రేచక కుంభకాలు సరిగ్గా ఉండటం లేదు. అసలు కుంభకం గురించే మనకు తెలీదు ఈ ప్రాణాయామంలో అయితే. దీన్ని క్రమంగా సమమయ్యేట్లు చేయాలి. ప్రాణాభ్యాసం అలవాటు చేసుకోవాలి. నెమ్మదిగా అలవాటు చేసుకోవాలి. ఇవాళ 12 చేసి రేపు ఒక్కటే చేస్తానంటే కుదరదనమాట. ఒక్కసారి ఎప్పుడు కూడా తమోగుణ లక్షణం అండి. ఒక్కరోజు ఇన్ని ఆసనాలేసేసి, మళ్ళీ వారం రోజులు రెస్ట్ వచ్చేస్తది. ఎందుకంటే ఒళ్ళులు పట్టేస్తాయి గదా! అట్లా గాకుండా నడకైనా, వాకింగ్ అయినా ఏదైనా నెమ్మది నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్ళటమండి. ఇప్పుడు మనకి ఫోన్‌లో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. హార్ట్ పాయింట్స్ అని అన్ని. ఆటోమేటిక్‌గా మన నడకే చెప్తది ఎన్ని పాయింట్స్ పడతాయి ఏంటన్నది. దాన్ని బట్టి మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చనమాట. అట్లా మనం జాగ్రత్తగా మనకి పూరక, రేచక కుంభకాలని సమమయ్యేట్లు సాధన చేయాలి. అదే మనకి ప్రాణ సాధన అన్నమాట. ఈ శరీర ప్రాణ మనోబుద్ధుల అభ్యాసాన్ని, వీటన్నిటిని ఆత్మ అనేటువంటి లక్షణంతో ఫైన్ ట్యూన్ చేయటం ద్వారా సాక్షి అవుతావు. ఏం చేయాలంటే మనము, మన మనసు మనకేముంది, మన శరీరం ఉంది, ప్రాణం ఉంది, మనసుంది, బుద్ధుంది. వీటన్నిటిని అభ్యాసం చేస్తున్నాం. అంటే దేన్ని ఎంత వాడుకోవాలో, దేన్ని వదిలేయట్లేదండి. శరీరాన్ని అతిగా పెంచక్కర్లేదు. దాన్ని సమంగా ఉంచటం, హితమిత ఆహారం ఇవ్వటం ద్వారా ఆటోమేటిక్‌గా ప్రాణం ఈజీగా నడుస్తా ఉంటది. మనసులో ఆలోచన రాకుండా చేయటం. ఈ 2 సమమైనప్పుడు శరీరం గూడా బ్యాలెన్స్‌గా ఉంటది. అప్పుడు బుద్ధిని వాడుకోవటం మొదలుపెట్టాం. వీటన్నిటిని మనం అభ్యాసం ద్వారా ఇంప్రూవ్ చేసుకుంటా వస్తే, అంటే బుద్ధి బలాన్ని పెంచుకుంటూ వస్తే ఏమైపోయింది, మన లక్ష్యం దిశగా ప్రయాణం చేస్తున్నట్టు. అంటే సాక్షిగా ఉంటున్నామని అర్థం అనమాట. మన ముందు స్టెప్ ఏంటి? సాక్షిత్వం. అంటే అల్టిమేట్‌గా మనం ఏం తెలుసుకోవాలి? శరీరానికి సాక్షిని, స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలకి సాక్షిని, 3 అవస్థలకి సాక్షిని, 3 గుణాలకి సాక్షిని. ఇట్లా 3గా ఉన్నన్నిటికి నేను సాక్షిని అని ఎప్పుడైతే ప్రూవ్ అయిద్దో, మనము దివ్యత్వానికెళ్ళిపోతాం అన్నమాట. అంటే రెండిటికెళ్ళిపోతాం అన్నమాట. అంటే ఏదైతే ఉందో అదే నేను. అంటే సాక్షిగా ఏదైతే ఉందో అదే నేను. ఆ సాక్షి ఏంటి? మనలో స్మృతి రూపంలో ఆత్మ ఉంది. దానికి మనం ఎలా అయినా చెప్పుకోండి. మనం ఏ అవస్థలో ఉన్నా, మనకి తెలియని స్థితిలో గూడా దానికి అన్నీ తెలుసు. అన్నీ స్మృతి రూపంలో ఉన్నాయి, జ్ఞాపకాల రూపంలో ఉన్నాయి. కాబట్టే మనం ఎప్పుడెప్పుడియో గూడా మనకి సడెన్‌గా గుర్తు రావడానికి కారణం ఏంటంటే, మనకి స్మృతి రూపంలో ఉంది. మనమైతే బుర్ర పేలిపోద్ది, ఎక్కువ ఆలోచించినా, ఎక్కువ నిల్వ చేసుకున్నా గూడా. అంతే గదండీ! ఇవాళ విషయాలు, ఒక్కరోజు విషయాలు ఉంచుకుందామండి. మళ్ళీ ఏది మర్చిపోకుండా మళ్ళీ బాగా గుర్తుపెట్టుకొని మళ్ళీ రేపు యాడ్ చేసామనుకోండి, మన బ్రెయిన్ పనిచేస్తదా? రాదు గదా! అంటే అక్కడ తెలుసుకునే తెలివి అక్కడ స్మృతి రూపంలో అందులో ఉంచుకుంటదనమాట కావాల్సినవి. ఆటోమేటిక్‌గా మనకు కావాల్సినప్పుడు అది ఇస్తూ ఉంటదనమాట.
ఇట్లా మనము ఎప్పుడైతే సాక్షిత్వానికి వస్తామో అప్పుడు ఏదైతే ఉందో మనలో అదే నేను అన్న భావన మనకి కలిగిద్ది అనమాట. ఆ నిరూపణను నువ్వు పొందాలి. అదే నేను అని నిరూపణ జరిగిపోవాలన్నమాట. అంటే నిర్ణయం జరిగిపోవాలన్నమాట. అప్పుడు అన్నీ నిన్ను వదిలేస్తాయి. అప్పుడు ప్రత్యేకించి మనం సత్వగుణం కోసం రజోగుణం వదిలేద్దాం, తమోగుణం వదిలేద్దాం. ఈ ఎంటర్‌టైన్‌మెంట్ వద్దు, ఈ పుస్తకాలు చదవకూడదు, ఇవే చదవాలి. ఇవన్నీ ఇప్పుడేంటి మనం ప్రత్యేకించి ఇన్ని మనకను సజ్జన సాంగత్యమే చేయాలి. మనం అందరితో స్నేహం చేయకూడదు అని మనం ప్రయత్నించి దూరం అవుతున్నాం గదా! ఎప్పుడైతే మనలో నిర్ణయం జరిగిద్దో, మన చుట్టూ ఇంకో 100 మంది దుర్జనులు ఉన్నా గూడా మనం బతికేస్తాం అన్నమాట. సాక్షిగా ఉండిపోతాం అన్నమాట. అందుకని అన్నీ మనని వదిలేస్తాయి. ఎప్పుడైతే మనకి నిర్ణయం జరిగిపోద్దో, ఏ నేను, ఆ నేను నేనే అని ఎప్పుడైతే నాకు నిర్ణయం జరిగిద్దో, నా చుట్టూ ఉన్నయన్నీ కూడా నాకు దూరమవుతాయన్నమాట. వెనక్కి వెళ్ళమంటే ఇంక వెళ్ళలేము. మళ్ళీ మళ్ళీ వచ్చేద్దాము, మళ్ళీ జీవభావంతో వ్యవహరిద్దామంటే కుదరదనమాట. చూసేవాళ్ళకి జీవుల్లాగే ఉంటాం. ఎందుకంటే వాళ్ళు ఏ కర్మలు చేస్తున్నారో మనము అయ్యే కర్మలు చేస్తాం. కానీ మనం సాక్షిగా చేస్తాం. వాళ్ళు రాగద్వేషాలకు లోనై చేస్తారనమాట. కాబట్టి వెళ్ళమంటే వెనక్కి వెళ్ళలేము. భ్రాంతులన్నీ పోతాయి. బుద్ధి వికాసం వచ్చింది. అలాగే పరమాత్మ అనేటువంటి దాంట్లో అనంత విశ్వం ఒక భాగమే అని మనకి తెలియబడుతుందనమాట. అంటే ఎప్పుడైతే వెష్టిగా మనం తెలుసుకుంటామో, మనం ఏమెళ్ళిపోతాం సమిష్టికి చేరిపోతామనమాట. సమిష్టికి చేరేటప్పటికి మనకి ఈ అనంత విశ్వం మనం ఏదైతే ఎంతైతే ఊహిస్తున్నామో అదంతా గూడా మనకి ఒక భాగంలాగే కనిపిస్తదనమాట. హరి ఓం అమ్మ. ఇక్కడ కాపుదాం.